తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన రహదారిగా ఉన్న హైవే రోడ్డుపై ఉన్న బ్రిడ్జి పరిస్థితి అధ్వానంగా మారింది. గత 50 ఏళ్లుగా వాహనాల రద్దీని తట్టుకొని నేడు శిథిలావస్థకు చేరింది. ప్రతి ఏటా కురిసే భారీ వర్షాలకు బ్రిడ్జి కల్వర్టులతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజా సమీపంలో ఉన్న పెద్దవాగు బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థలోకి చేరి ప్రజల ప్రాణాలకు యమపాశంగా మారి ప్రమాదాలకు దారితీస్తుందని భారతీయ జనతా పార్టీ ఆయిజా పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది, ఇట్లే వదిలేయడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక ఫ్యామిలీకి, రెండు ఫ్యామిలీ ఉన్న ఏదో ఒక ఫ్యామిలీకి అయితే ఇబ్బంది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ప్రజల పనుల చేత ఏర్పడినటువంటిది, అవునా కదా? మన పనులతో ఏర్పడిన ప్రభుత్వమే కదా. మన కోసం పనిచేయాల్సింది ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం అంటే మన కోసం పనిచేయాల్సిందే. ఇది ప్రజలు తిరిగేటువంటి ఇది ఒక రహదారి, ఇది అంతర్రాష్ట్ర రహదారి. ఇక్కడ నుంచి కర్నూలు పోవచ్చు, కర్నూలు నుంచి బెంగళూరు పోవచ్చు, అదర్ ఎక్కడైనా పోవచ్చు. అంటే ఇది ప్రధానమైన రహదారి. దీనికి ఎంత అంటే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది, అట్లాగే R&D డిపార్ట్మెంట్ పైన ఉన్నది. కానీ వీళ్ళు చూస్తున్నారా? బొక్క పడింది. బొక్క ఎవరు ఫిల్ చేయాలా? R&D డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం తీసుకుపోయి దాన్ని ఏం చేయాలా? ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించాలా. మనకు శాశ్వత పరిష్కారం ఉందా? లేదు. కేవలం తాత్కాలిక చూస్తున్నారు. వాడున్న JCB తీసుకొస్తారు, ఒక సగం ట్రిప్ మట్టి తీసుకొచ్చి దూరం పారేస్తారు కదా, మా పూటకు అయిపోతుంది. మనం కూడా అంతే, అమ్మయ్య మనం బయటపడినాం అనుకుంటాం అంతే. రేపు పొద్దున అదే పరిస్థితి మనం ఉన్నాం అనుకోండి, మన ఫ్యామిలీ ఉన్నాం అనుకోండి, మన చుట్టాలు ఉన్నారనుకోండి, మన బంధువులు ఉన్నారనుకోండి, మనం అనుకుంటాం అమ్మ నా కొడుకు ఆ రోజు చేసిండే బాగా ఆ రోజు మనకు ఎదుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఇబ్బంది పడినా మనము ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేసేది ఒకటే, మనకు ఇట్లాంటి ఏదైతే శిథిలావస్థ ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్వర్టును ఖచ్చితంగా ప్రభుత్వం ముందరేసుకోవాలా. ఎందుకంటే దీనిని మనం కట్టిన పనులే, వాళ్ళు ఎవరు జోలు తీసేయమని లేదు. వీళ్ళు అవినీతి చేయకుండా కరెక్ట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఇట్లాంటివి ఎన్నో చేయొచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. నరేంద్ర మోదీ గారు ఈరోజు మనం చూస్తున్నాం నేషనల్ హైవేస్ ఎంత పెద్దగా అవుతున్నాయి. నేషనల్ హైవేస్ ఒకప్పుడు మనకు మామూలుగా అయితే రోజు 8 కిలోమీటర్లు, 6 నుంచి 8 కిలోమీటర్లు అయ్యేది. ఈ రోజు 24 నుంచి 28 కిలోమీటర్లు అవుతున్నాయి ఈరోజు. ఎందుకు అంటే మోదీ గారు చిత్తశుద్ధి అట్లా ఉంది మనకు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో పథకాలు, కానీ దాంట్లో మోదీ గారి పేరు కానీ భారతీయ జనతా పార్టీలో పేర్లు ఎవ్వరివి ఉండవు. ఇదంతా ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే ఇందిరమ్మ చీరలని ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్లని ఇస్తారు. ఇందిరమ్మ ఇంట్లో నుంచి ఇస్తుంది ఏమన్నా? ప్రజల పనులతో కట్టినటువంటి పైసలు ప్రజలకి నీకే వాళ్ళ పేర్లు ఎందుకు? నిస్వార్థ పరులు ఎంతో మంది ఉన్నారు. కాంగ్రెస్లో నిస్వార్థ పరులు ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, ఇతర పార్టీలో ఉండొచ్చు, దేశంలో ఎంతో నిస్వార్థ పరులు. వాళ్ళ పేరు పెట్టండి. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఏంది నాకు అర్థం కాదు. ఇందిరాగాంధీ అంటే ఆమె మనకేమైనా తెలంగాణకి ఏమైనా చేసిందా? చూసుకొస్తే ఈరోజు ఇందిరాగాంధీ అంటారు. అంటే వాళ్ళ మెప్పు కోసం మన కాంగ్రెస్ నాయకులు ఎన్నో హడావుడి చేస్తున్నారు, ఎన్నో అలచలు చేస్తున్నారు. మనం తెలుసు, మన రాష్ట్రంలో మన స్వతంత్రం కూడా స్వతంత్ర సమయంలో మన దగ్గర ఉన్నారు. వాళ్ళ పేర్లు పెట్టండి. అందుకే మనం గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం ఏంటంటే, ప్రజల పైన మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ యొక్క బ్రిడ్జిని మనం అంటే తాత్కాలిక కాకుండా శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ప్రజల కోసమే. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల క్రితం ఔజా వస్తున్నది పెద్దవాగు. దాదాపుగా 20 సంవత్సరాల 30 సంవత్సరాల ముందే నిర్మించిన వాగు తప్ప ఈరోజు ఏ యొక్క పరిస్థితిలో ఉందో మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు ఈ యొక్క బ్రిడ్జ్ యొక్క పరిస్థితి. మరి ఈ పరిస్థితి మా ఇంటి కోసం ఇక్కడ కూర్చోలే, మా పార్టీ కోసం కూర్చోలే. ప్రజలందరూ తిరుగుతుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు, ఔజా నుంచి శాంతినగర్ పోతుంటారు, శాంతినగర్ నుంచి ఔజా పోతుంటారు, రకరకాల ప్రయాణాలు చేస్తుంటారు ప్రజలు. వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదు, వాళ్ళు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లకు గురి కాకూడదు. బ్రిడ్జి బాగా నిర్మించాలా, బ్రిడ్జి మంచిగా నిర్మించాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ధర్నాలో కూర్చున్నాం. మరి మీరందరూ మాకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, మీరు ఈరోజు దినం ఈ యొక్క బ్రిడ్జి దాదాపుగా BRS పార్టీ 10 సంవత్సరాలు చూసింది, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చూస్తుంది. ఈ రోజు వరకు కూడా బ్రిడ్జి నిర్మించాలనే ఒక ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. మనం గాన ఈ ధర్నాలు గాన ఈ సమస్య మీద ఈ ధర్నాలు చేయకుంటే ప్రభుత్వాలు మనని పలకరియవు, అధికారులు పలకరియరు. మనం సమస్య మీద స్పందిస్తేనే, సమస్య మీద ధర్నాలు చేస్తేనే అధికారులు మేలుకుంటారు, ప్రభుత్వాలు మేలుకుంటాయి.
మన పని జరుగుతుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని మన యొక్క గద్వాల జోగులాంబ బీజేపీ పార్టీ తరఫున ప్రజల తరఫున మేము ఈరోజు ధర్నా కూర్చుంటున్నాం. మరి ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ జిల్లాలో ఉన్న అధికారులు కళ్ళు తెరిచి ప్రజల ఇబ్బందులను గురికాకుండా ప్రజలకి ప్రమాదాలు జరగకుండా మీరు వెంటనే కళ్ళు తెరిచి ఈ యొక్క బ్రిడ్జిని మీరు నిర్మించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.